let us all face a very important reality now. Competition అనేది తగ్గేదే లేదు. Every year more number of students for appearing for NEET exam. సో అలాంటప్పుడు ఇలాంటి టఫ్ కాంపిటీషన్ లోని MBBS కాకుండా ఆల్టర్నేట్ గా ఏవైతే కోర్సెస్ మీరు చూస్తున్నారో, ఓకే, BDS ఆయుష్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఇవి యాక్చువల్ గా వర్త్ ఇటా, వీటి గురించి మీరు ఆలోచించచ్చా? వీటి కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయి? MBBS కోసం మీరు అడ్మిషన్ కావాలనుకుంటున్నారు అంటే వాటి కట్ ఆఫ్స్ పెరిగిపోయేమో, కానీ ఇవి మాత్రం చాలా ఈజీగా దొరికిపోతాయి అనుకుంటున్నారా? సో ద ట్రూత్ మే బి ఫార్ అవే ఫ్రమ్ దట్. ఎందుకంటే మనకి BDS ఇంకా ఆయుష్ కోర్సెస్ లో కూడా రీసెంట్ గా చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది చూడడం జరిగింది స్టూడెంట్స్ లోని. స్టూడెంట్స్ ఆర్ టేకింగ్ ఇట్ అవుట్ యాజ్ అ ప్రయారిటీ టు ఆప్ట్ ఫర్ దిస్ కోర్సెస్. సో అలాంటప్పుడు మనకి BDS ఇంకా ఆయుష్ కోర్సెస్ కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయి ఈసారి NEET 2024 కౌన్సిలింగ్ లోని ఇన్ ఆంధ్ర అండ్ తెలంగాణ, అలాంగ్ విత్ విల్ బి డిస్కసింగ్ aims the cutoffs ఈసారి ఎలా జరిగాయి అనేసి. సో లెట్ us అండర్స్టాండ్ నాన్న ఆల్ దీస్ 3 things in one video. Don't skip till the end. అన్నిటికన్నా ఫస్ట్ మనం డెంటల్ గురించి మాట్లాడుకుందాం. దట్ ఈస్ బ్యాచులర్స్ ఇన్ డెంటల్ సర్జరీ. ద డెంటల్ సినారియో ఇన్ ఇండియా హ్యాస్ రియల్లీ ఇంప్రూవ్డ్ నాన్న. ఎందుకంటే మనకి ఇప్పుడు ఇంకా అవగాహన అనేది వస్తున్నది, యాక్చువల్ గా పేషెంట్స్ లోని మనుషుల్లో అవగాహన వస్తున్నది. ఇంకా యాక్చువల్ గా డెంటల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి యాక్చువల్ గా రిజాల్వ్ చేసుకోవడం బెటర్ అనేసి అందరూ తెలుసుకుంటున్నారు, ఎక్కువ మంది డెంటిస్ట్ ని అప్రోచ్ అవుతున్నారు. సో అలాంటప్పుడు దానికి డిమాండ్ పెరుగుతున్నది మంచి డెంటిస్ట్ కోసం. అది కాకుండా ఇంట్రెస్ట్ కూడా పెరుగుతున్నది స్టూడెంట్స్ లోని ఈ కోర్స్ ఆప్ట్ చేసుకోవడానికి. సో మీరు అదేమో దిస్ ఇస్ ఎవిడెంట్ ఇన్ ద కట్ ఆఫ్స్ మీరు చూసుకోవచ్చు. ఓకే, మీరు అనుకోవచ్చు డెంటల్ అయితే ఈజీగా దొరికిపోతుంది కదా, 200, 300 స్కోర్ చేస్తే ఈజీగా దొరికిపోతుంది కదా. కాదు, డెంటల్ ఇప్పుడు మీరు స్కోర్ చేయాలంటే మినిమం 450 ప్లస్ మీరు స్కోర్ చేస్తేనే మీకు డెంటల్ లో మీకు సీట్ వస్తుంది. దట్స్ ద డిమాండ్ దట్ ఈస్ గోయింగ్ ఆన్ ఫర్ డెంటల్. చూడండి, మనకి ఆంధ్ర ఇంకా తెలంగాణలో చూసుకున్నట్లయితే ఆంధ్రాలోని ఒక ఓసీ క్యాండిడేట్ కి 476 వస్తేనే అక్కడతో కట్ ఆఫ్ అయిపోయింది. అది అన్నమాట. ఓకే, దాని తర్వాత మనకి ఓకే ఫైన్, లోయెస్ట్ కట్ ఆఫ్ ఎవరిలో చూసాము అంటే ఒక ST స్టూడెంట్ 390 తెచ్చుకున్నాడు. సో 400 కన్నా తక్కువ వచ్చినా తనకి దొరికింది. కానీ మిగతా వాళ్ళందరూ మీరు చూస్తే 400 కన్నా ఎక్కువ వస్తేనే వచ్చింది అనమాట. ఓకే, మీరు ఒకసారి పాజ్ చేసుకొని మీ కేటగిరీ తగ్గట్టు ఎలా ఉందో మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఓకే, సేమ్ మనం తెలంగాణలో కూడా చూసుకున్నట్లయితే మనకి BCC కేటగిరీకి పర్వాలేదు, సిచ్యువేషన్ కొంచెం బెటర్ గా ఉన్నది. SCకి STకి కూడా 400 కన్నా తక్కువ వచ్చినా కూడా వాళ్ళకి యాక్చువల్ గా అడ్మిషన్స్ అనేవి దొరికాయి. ఈవెన్ BCA ఇస్ గుడ్, 403 కూడా అడ్మిషన్ దొరికింది. కానీ మిగతా అందరూ మీరు చూసుకున్నట్లయితే 410, 420 కన్నా అబవ్ ఉంది. సో దిస్ బెగ్స్ అ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. మీరు యాక్చువల్ గా ఒక డెంటల్ సర్జన్ కూడా అవుదాం అనుకుంటున్నారు అంటే, ఈ ఫీల్డ్ లో మీరు నిజంగా మంచిగా చేద్దాం అనుకుంటున్నారు అంటే మీరు NEET 2025 లో 450 ప్లస్ మినిమం స్కోర్ చేయాలి. దిస్ ఇస్ మినిమం. ఓకే, మీరు ఎంతైనా స్కోర్ చేయొచ్చు ఆఫ్ కోర్స్, బట్ మినిమం 450 ప్లస్ స్కోర్ చేస్తేనే మనకి ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. అండ్ ఆంధ్రలో మీరు చూస్తున్నారు 476. సో ఆ లెక్క బట్టి అయితే మనకి 475 ప్లస్ రావాలి మీకు కదా, అది అన్నమాట. సో దిస్ ఇస్ విత్ రెస్పెక్ట్ టు డెంటల్. ఫర్దర్ మనం ముందుకు వెళ్తూ లెట్ us టాక్ అబౌట్ ది ఆయుష్ కోర్సెస్. దట్ ఈస్ ద మెయిన్ 2 ఆయుష్ కోర్సెస్ ఎవరైతే ఎక్కువ తీసుకుంటున్నారో దట్ ఈస్ ఆయుర్వేద అండ్ హోమియోపతి. అనిపిస్తుంది ఆయుర్వేద హోమియోపతికి ఏం స్కోప్ ఉంది అబ్బా ఎవరు తీసుకుంటున్నారని. రాంగ్. ద సిచ్యువేషన్ రిగార్డింగ్ ఆయుర్వేద ఇస్ డెఫినెట్లీ ఇంప్రూవింగ్ నాన్న. ఆయుర్వేదాన్ని చాలా మంది ప్రిఫర్ చేస్తున్నారు, అలోపతిక్ మెడిసిన్ తో అందరూ చేస్తున్నారు. ఆయుర్వేదలోని యాక్చువల్ గా ఫర్ సపోజ్ లేటెస్ట్ మనకి కొన్ని ఏవైతే క్రానిక్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయో నాన్న అవి ఆయుర్వేద వల్ల చాలా బాగా ట్రీట్ అవుతాయి అనమాట. ఓకే, సో అలాంటప్పుడు ఆయుర్వేదం అనేది ఒక మంచి ఆప్షన్ అవుతున్నది. అండ్ వెరీ గుడ్ ఆయుర్వేదిక్ డాక్టర్స్ ఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ దిస్. ఓకే, సో దానికి డిమాండ్ పెరిగింది, ఇంట్రెస్ట్ పెరిగింది. ఓకే, మనకు చూసుకున్నట్లయితే BDS కన్నా ఎక్కువగా ఉన్నాయి కట్ ఆఫ్. చూడండి, 481 కు ఓసీ కట్ ఆఫ్ కొట్టింది, తెలంగాణలో 482 కొట్టింది. ఆలోచించండి. సో 481, 482 అక్కడ ఆల్మోస్ట్ ఇంకా 500 తెచ్చుకుంటే గానీ ఆయుర్వేదంలో సీట్ రాదు. 500 మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఈ వీడియో స్టార్ట్ చేయకముందు మీకు అనిపించిందా 500 స్కోర్ చేస్తేనే ఆయుష్ లో వస్తుందని? అది అన్నమాట డిమాండ్ అనేది పెరుగుతున్నదన్న. అండ్ యూ హ్యావ్ టు ఎక్విప్ యువర్ సెల్ఫ్ విత్ దిస్ యాజ్ వెల్. ఓకే, సో మనకి నార్మల్ గా లోయెస్ట్ మనం చూసుకున్నట్లయితే యాక్చువల్ గాను మీరు చూస్తారు 402 వెళ్ళింది, 402. కానీ 400 కన్నా తగ్గలేదు. ఈవెన్ హియర్ యూ కెన్ సీ ఓన్లీ మనకి BCA క్యాండిడేట్ కి మాత్రం యాక్చువల్ గా 388 అంటే 400 కన్నా తక్కువ దొరికింది ఒక BCA క్యాండిడేట్. కానీ అదర్ దాన్ దట్ మిగతా వాళ్ళందరూ 400 ప్లస్ లోనే ఉన్నారు. ఈవెన్ SCకి 405 వచ్చింది, STకి చూడండి 423కి వచ్చింది సీటు. అది అన్నమాట పరిస్థితి. BCC కూడా పర్వాలేదు, 397 లో ఒక సీట్ వచ్చింది అనమాట. సో దిస్ ఇలా ఎందుకు జరుగుతున్నది సార్? SC STకి ఇంకా బెటర్ యాక్చువల్ గా రిజర్వేషన్స్ ఉంటాయి కదా అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ద సిచ్యువేషన్. ఎన్ని నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు, ఓకే, ఇంకా ఎన్ని నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఈ కోర్సెస్ కోసం ఆప్ట్ చేసుకుంటున్నారు, ఎవ్రీథింగ్ చేంజెస్. ద నెంబర్ ఆఫ్ మార్క్స్ ఈ స్టూడెంట్ హ్యాస్ స్కోర్డ్ అని నేను. ఓకేనా? సో దాన్ని బట్టి మనకు ఒక క్లియర్ ఐడియా అనేది వస్తున్నది దట్ 475 ప్లస్ మీరు స్కోర్ చేయకపోతే మాత్రం ఆయుర్వేదలోని అడ్మిషన్ దొరకడం కష్టం. ఓకే, సో కన్వెన్షనల్ మెడిసిన్ కన్నా యాక్చువల్ గా మనది ఏదైతే ఇండియన్ కల్చరల్ మెడిసిన్ ఉన్నదో, ఓకే, మన ఇండియన్ హెరిడిటీ ఏదైతే ఉందో, హెరిటేజ్ ఏదైతే ఉందో దట్ ఈస్ ఆయుర్వేద. దానికి డిమాండ్ అనేది పెరిగింది అనమాట. ఓకే, పదండి. దాని తర్వాత నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే విత్ రెస్పెక్ట్ టు హోమియోపతి ఎవరు తీసుకుంటారులే అబ్బా అని అనుకునే
రోజుల్లో ఉండుండేవి, అది అన్నమాట. దానికేం స్కోప్ ఉందని. బట్ ఈవెన్ నౌ ద హోమియోపతి ఈజ్ జనరేటింగ్ గుడ్ అమౌంట్ ఆఫ్ రెవెన్యూ. మనం చూసుకున్నట్లయితే స్కోప్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అయింది. ఓకే, మీరు నిజంగా అనుకుంటున్నారు అంటే అది హోమియోపతిలో స్కోప్ లేదు అనేసి, అలాగేమీ లేదు, చాలా స్కోప్ ఉన్నది దాంట్లో కూడా. ఓకే, చూసుకున్నట్లయితే మనకి దీంట్లో కట్ ఆఫ్స్ మీరే చూసుకోవచ్చు. తెలంగాణలో అయితే ఫైన్ 401 వరకు ఉన్నది, కానీ ఆంధ్రలో 432 వరకు వెళ్ళింది. ఒక ఓసీ క్యాండిడేట్ 432 తెచ్చుకుంటే అక్కడితో కట్ ఆఫ్ అయిపోయింది. 400 మార్క్స్ కనుక ఎక్కువ 350 ప్లస్ ఉంటే చాలు కదా అని దొరికిన రోజుల్లో ఎలా ఉండేదంటే అరౌండ్ సమ్ 3-4 years బిఫోర్ ఒక స్టూడెంట్ 300+ స్కోర్ చేసినా ఈజీగా దొరికేది BDS లోని వీటన్నిటిలోని. కానీ ఇప్పుడు అవన్నీ కావాలంటే మేనేజ్మెంట్ కోటాకే వెళ్ళాలి ఇంకా ఆ మార్క్స్ తోటి. కాంపిటెంట్ అథారిటీ లిస్ట్ ఏదైతే ఉన్నదో దీని త్రూగా మనకైతే రాదు యాక్చువల్ గాను. అర్థమైందా? CQలో అయితే అసలు రాదు. ఓకే, కాంపిటెంట్ కోటాలో రాదు, అది అన్నమాట. ఓకే, సో మనకి లోయెస్ట్ ఎక్కడ వెళ్ళింది అంటే లోయెస్ట్ వీ కెన్ సే 307 ఫర్ BCE. ఒక BCE స్టూడెంట్ కి 307 మార్క్స్ తో కూడా యాక్చువల్ గా హోమియోపతి దొరికింది ఆంధ్రాలోని. సో దట్ ఈస్ అ వెరీ గుడ్ థింగ్. అండ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ బోత్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ కాలేజెస్. ఇక్కడ గవర్నమెంట్ కాలేజెస్ మాత్రం మాట్లాడట్లేదు. గవర్నమెంట్ కి ప్రైవేట్ కి ఒక 5 నుంచి 6 మార్కుల డిఫరెన్స్. దీనికన్నా ఒక 5-10 మార్కులు ఎక్కువ తెచ్చుకుంటున్నారంటే మీరు గవర్నమెంట్ లో ఉంటారు, లేదంటే ప్రైవేట్ లోని, అలాగనమాట. సో దాంట్లో ఏం లేదు. బట్ వన్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్ కట్ ఆఫ్ సార్ ఫర్ రియల్, అది అనమాట. అదే మనకి తెలంగాణలో చూసుకున్నట్లయితే లోయెస్ట్ కట్ ఆఫ్ మనం చూసుకున్నట్లయితే చూడండి, మనకి 307 ఎక్కడ, 365, 372, 380, 357 అంటే 357 BCC స్టూడెంట్ ఒకరికి దొరికింది అంతే, దానికన్నా లోవర్ వెళ్ళలేదు, అది అన్నమాట. సో దీన్ని బట్టి మనకు ఒక ఇంపార్టెంట్ అర్థమైంది దట్ మనం ఒక మినిమం 400 వరకు స్కోర్ చేస్తే మాత్రం మనకి హోమియోపతిలో సీట్ రాదు. అంటే 400 ఏం చేసుకోవాలి మనం, మేబీ 350+, 370+ చేసినా వచ్చేస్తుందేమో, బట్ 400+ షుడ్ బి యువర్ గోల్. అండ్ ఓసీ క్యాండిడేట్స్ అయితే చూసుకోవచ్చు మీరు ఇక్కడ 420+ ఈజీగా తెచ్చుకోవాలి, అది అన్నమాట. సో దిస్ ఈస్ ప్రెటీ మచ్ రిగార్డింగ్ ద ఆయుష్ కోర్సెస్ ఇంకా BDS గురించి. ఇప్పుడు మీరందరూ వెయిట్ చేస్తుంటారు ఫర్ ద ఎయిమ్స్ కట్ ఆఫ్స్ ఏవైతే ఉన్నాయో దాని గురించి కూడా మనం మాట్లాడుతూ ఉన్నాం కదా. సో లాస్ట్ వచ్చేసి ఎయిమ్స్ కట్ ఆఫ్స్. నేను ఎయిమ్స్ తో సంబంధించి 3 బ్రాంచెస్ ని ఇప్పుడు నేను మీతో షేర్ చేస్తున్నాను. మీకు మొత్తం ఎయిమ్స్ అన్నిటివి కట్ ఆఫ్లు కావాలంటే కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి, నేను అన్నిటిది కూడా సెపరేట్ గా ఒక వీడియో చేస్తాను. ఓకే, అట్ ప్రెసెంట్ మనం ఎయిమ్స్ ఢిల్లీ విచ్ ఇస్ ద టాప్ కాలేజ్, ఏదైతే హైయెస్ట్ అందరూ ప్రిఫర్ చేస్తారో, దాని తర్వాత ఎయిమ్స్ మంగళగిరి ఆంధ్రాలో, ఇంకా ఎయిమ్స్ బీబీనగర్ తెలంగాణలో మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఓకేనా, అది అన్నమాట. సో మీరు చూడండి, ఎయిమ్స్ ఢిల్లీలోని ఫస్ట్ రౌండ్ తోనే సీట్లు ఫిల్అప్ అయిపోయి, సెకండ్ రౌండ్ ఇంకా థర్డ్ రౌండ్ జరగలేదు. ఇంకా మనకి బీబీనగర్ మంగళగిరిలో సెకండ్ ఇంకా థర్డ్ రౌండ్ జరిగాయి కౌన్సిలింగ్ వి. ఇక్కడ మనకి ఫస్ట్ రౌండ్ లోనే ఇవన్నీ ఫిల్అప్ అయిపోయి సీట్లు అన్ని కేటగిరీలోని. ఓకే, మనకి జనరల్ కేటగిరీలో 715 తో కట్ ఆఫ్, 715 అవుట్ ఆఫ్ 720 715 కి కట్ ఆఫ్. ఓకే, మనకి ఓబీసీలో 710, ఈడబ్ల్యూఎస్ లో 710, ఎస్సీకి 705, ఎస్టీకి 700. ఇది అనమాట విత్ రెస్పెక్ట్ టు ఎయిమ్స్ ఢిల్లీ. అదే మనం ఏం అంటే ఇక్కడ మనకి కట్ థ్రోట్ లేండి కాంపిటీషన్, చెప్పాల్సిన అవసరమే లేదు, మీ ముందే ఉంది కాంపిటీషన్ ఎలా ఉందో ఇక్కడ. ఓకే, ఇది ఎందుకంటే టాప్ మెడికల్ కాలేజ్ మొత్తం ఇండియా అంతట్లోని, సో అలాగే ఉంటుంది, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఎయిమ్స్ బీబీనగర్ ఇంకా ఎయిమ్స్ మంగళగిరి గురించి మాట్లాడుకున్నట్లయితే, ఎయిమ్స్ బీబీనగర్ లోని ఓసీ క్యాండిడేట్ కి 695, ఓబీసీకి 689, ఈడబ్ల్యూఎస్ కి 686, ఎస్సీకి 654, ఇంకా ఎస్టీకి 635 వరకు వెళ్ళింది. సో లోయెస్ట్ ఇట్ కెన్ గో ఇస్ ఫర్ 635, అది అన్నమాట. అదే మనకి ఇక్కడ కూడా చూసుకున్నట్లయితే ఎయిమ్స్ మంగళగిరిలోని కంపారిటివ్ గా కట్ ఆఫ్స్ ఇంకా ఎక్కువ ఉన్నాయి. మనం చూసుకున్నట్లయితే 696, 690 ఓబీసీకి, 696 ఓసీకి. ఓకే, ఆల్మోస్ట్ సిమిలరే. ఈడబ్ల్యూఎస్ కి 690, ఎస్సీకి 653, ఇంకా ఎస్టీకి 634. సో దిస్ బెగ్స్ అ క్వశ్చన్, తిన్నగా మాట్లాడదాం అంటే మనకి ఎంత కావాలి ఎయిమ్స్ లో కావాలంటే అడ్మిషన్ 700 కావాలి, అంతే సింపుల్. 700 కావాలి. తిన్నగా మాట్లాడుకున్నట్లయితే 700 కావాలి. 700 ఏం చేస్తే ఎయిమ్స్ లో మనం యాక్చువల్ గా సీట్ పొందొచ్చు. సో 700 ఈస్ ద ఎయిమ్ ఫర్ 650+ కూడా కాదు, 650+ కూడా కాదు, 700 అనమాట. సో యువర్ గోల్ షుడ్ బి 700 ఇఫ్ యూ వాంట్ ఇన్ ఎయిమ్స్. అయితే ఇప్పుడు మీరు అంటారు సార్ ఇది అచీవబులా కాదా, నాకు డౌట్ఫుల్ గా ఉన్నది నా మీద అంటే, అలాంటప్పుడు మాత్రం మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా కూడా ఇలాంటి డౌట్స్ మీ మైండ్ లో వచ్చే తీరుతాయి. బికాస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ది నేచర్ ఎలా ఉంటుంది, మీకు డౌట్స్ అనేవి వస్తాయి అనమాట. మనం సెల్ఫ్ డౌట్ చేస్తాం, సెల్ఫ్ క్రిటిసిజం చేస్తాం, కానీ దెర్ ఈస్ మోర్ దాన్ దట్ టు దట్. మీరు ఆలోచించండి, ఈ సెల్ఫ్ డౌట్ ఇంకా సెల్ఫ్ క్రిటిసిజం దాటుకొని మీరు ముందుకెళ్ళి మీరు ఎప్పుడైతే కష్టపడి ప్రిపేర్ అవుతారో, వెదర్ మరి ఎయిమ్స్ లో వెళ్దాం అనుకుంటున్నారా, లేదంటే ఆంధ్ర ఇంకా తెలంగాణలో మీరు టాప్ కాలేజెస్ లో వెళ్దాం అనుకుంటున్నారన్నా, ఓకే, మీ గోల్ అనేది క్లియర్ గా ఉండాలి.
దట్ మీరు 650+ స్కోర్ చేసే గోల్ అనేది మీ మైండ్ లో మీరు పెట్టుకోవాలి. 650+ SC/ST క్యాండిడేట్స్ అయితే మాక్సిమం 600+ గోల్ అంత పెట్టుకుంటేనే మాత్రం మనం దానికన్నా కొంత తక్కువ మార్క్స్ వరకు మనం స్కోర్ చేస్తాం. అది అన్నమాట. ఓకే, సో ఐ హోప్ దిస్ వీడియో రియలీ హెల్ప్స్ యూ నాన్న. కట్ ఆఫ్స్ గురించి ఒక ఐడియా మీకు వచ్చిందనేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, మీకు ఎలా అనిపించింది ఈ వీడియో గురించి? మీకు ఇలాంటి డౌట్స్ ఇంకేమైనా ఉన్నాయా ఈ వీడియోతో సంబంధించి? మీకు కింద డెఫినెట్లీ నా కమెంట్ సెక్షన్ చెప్పండి. ఇంక ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలన్నా కూడా యూ కెన్ టెల్ మీ నౌ ఇన్ ద కమెంట్ సెక్షన్ బిలో. థ్యాంక్ యూ వెరీ మచ్ నాన్న, అండ్ ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. థ్యాంక్ యూ.